దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 279. సాక్షిని వదిలి వచ్చాక ఆర్యకి ఎదురవుతున్న పరిస్థితులు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఆర్య గారిలాగా ఈ విషయంలో నువ్వు కూడా తక్కువేమీ కాదులే సూర్య అంటూ క్రాంతి సూర్యని కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్రాంతి మాటలకు సూర్య బాధపడుతూ కూర్చుంటే, క్రాంతిని తప్పుగా అనుకోకు సూర్య, తన కోపంలో కూడా న్యాయం ఉంది. పాపం నీ వల్ల తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే తనతో అలా మాట్లాడిస్తున్నాయి. క్రాంతి ఆ గాయాలని పూర్తిగా మర్చిపోయేలాగా చేసే బాధ్యత నీకే ఉంది అని అంటుంది మైథిలి. నిజమే అక్క, చెడు ప్రయాణించినంత తొందరగా మంచి ప్రయాణించదు అంటారు కదా. క్రాంతి నేను చేసిన చెడు గురించి గుర్తు తెచ్చుకుంటుంది, కానీ నా ప్రేమను మాత్రం గుర్తించలేకపోతుంది. అయినా తన మాటల్లో తప్పేమీ లేదులే, తన మనసు గాయపరిచేలా ప్రవర్తించింది నేను అంటాడు బాధపడుతూ. మైథిలి కూడా బాధపడుతూ, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక వెళ్ళి పడుకో సూర్య అని అంటుంది. సరే అక్క అంటూ సూర్య లేచి, పాప నిద్రపోయిందా అక్క అని అడుగుతాడు. ఇంతకు ముందే ఆ మెంటలోడితో బోసి కబుర్లు చెప్పి నిద్రపోయింది అంటుంది కాస్త నవ్వుతూ. అది విని సూర్య కూడా నవ్వుతూ, గుడ్ నైట్ అక్క అని చెప్పి రూము వైపు వెళ్తుంటే, తమ్ముడు మర్దలు సంసారం గురించి మైథిలిలో బాధ కనిపిస్తుంటుంది. క్రాంతి అదే విషయాల గురించి డిస్టర్బ్ అవుతూ బెడ్ మీద బెడ్షీట్ మారుస్తుంటుంది. సూర్య వచ్చి తన చేతిలో నుంచి బెడ్షీట్ గుంజుకొని, నువ్వు కోపంగా ఉన్నావు కదా, తప్పుకో నేను పరుస్తాను అంటాడు. వీటికేం తక్కువ లేదు, మర్యాదగా నా పని నన్ను చేసుకునివ్వు అంటూ క్రాంతి కోపంగా సూర్య చేతుల నుంచి బెడ్షీట్ గుంజుకొని బెడ్ మీద పరుస్తుంటుంది. నీట్గా బెడ్ సర్ది ఇక పడుకో అని చెప్పి లైట్ ఆఫ్ చేసి తను పడుకుంటుంది. కోపంలో ఉన్న తనని ఇక అంతకంటే ఎక్కువ కదిలించలేక సూర్య వచ్చి మరో పక్కగా పడుకుంటాడు. సూర్య పడుకోగానే క్రాంతి ఇంకాస్త దూరంగా జరుగుతుంది. ఇప్పుడు దూరంగానే పడుకుంటావు, మధ్యరాత్రి కడ చూడాలి, ఆల్మోస్ట్ నా మీదకొచ్చి పడుకుంటావు అంటాడు. ఏయ్ ఛీ అంటూ కోపంగా లేచి కూర్చొని, అలా మాట్లాడకు, నేనెప్పుడు అలా పడుకోను అని అంటుంది. ఫోటోలు తీసి చూపించినా నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు. అవి ఫేక్ ఫొటోస్ కావచ్చు అని అంటుంది, అలా పడుకోవటం యాక్సెప్ట్ చేయలేక. అవునవును, నాకు ఇంకేం పని లేక నీ ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసుకుంటూ కూర్చున్నాను కదా అంటాడు. ఏమో, క్రియేట్ చేసావేమో అంటుంది పక్క చూపులు చూస్తూ. సూర్య చిరుకోపంగా చూస్తూ తన చేయి పట్టుకొని గుంజుకునేసరికి క్రాంతి వచ్చి సూర్య మీద పడుతుంది. ఏయ్ ఏంటిది అంటూ క్రాంతి కోపంగా లేవబోతుంటే, నేను చెప్పేది కాస్త విను అంటూ మీద ఉన్న క్రాంతి చుట్టూ చేవేసి పట్టుకొని, మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ అక్క ముందు అలా మాట్లాడకు, మన వల్ల మా అక్క బాధపడటం నాకు ఇష్టం లేదు అంటాడు. క్రాంతి ఆ మాటలు బుద్ధిగా వింటూ సూర్య మీద అలాగే పడుకొని ఉంటుంది. కావాలంటే ఈ 4 గోడల మధ్య నన్ను ఎన్ని మాటలైనా అను, తప్పు చేశాను కాబట్టి పడతాను, కానీ అక్క ముందు మనం గొడవ పెట్టుకోవద్దు క్రాంతి, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్గా చెప్తాడు. సూర్య మాటలు క్రాంతి మనసుకి కూడా కరెక్ట్గా అనిపించి, సరే సూర్య, ఇందాక కోపంలో మీ అక్క ముందు అలా మాట్లాడాను, ఇంకొకసారి అలా జరగదులే అని అంటుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నువ్వు నా మీద నుండి లేస్తే ఇక నేను పడుకుంటాను అని అంటాడు. అప్పటి వరకు సూర్య మీద ఉన్న విషం మర్చిపోయిన క్రాంతి ఆశ్చర్యపోతూ లేచి కూర్చొని, యూ ఇడియట్ అంటూ తిడుతూ లేచి కూర్చొని, నన్ను మీదకి గుంజుకొని ఏదో నేనే నీ మీద పడ్డట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి అని తిడుతుంది.
ఇక తిట్లు ఆపేస్తే నిద్రపోదాం. ఇప్పటికే చాలా టైం అయింది అంటాడు నవ్వుతూ. బ్యాడ్ నైట్ అని కోపంగా చెప్పి అటు తిరిగి పడుకుంది. తన కోపానికి సూర్య కాస్త నవ్వుకొని తను నిద్రపోయే వరకు వెయిట్ చేసి కార్నర్లో కింద పడేటట్టుగా పడుకున్న తనని కొంచెం దగ్గరగా జరుపుకొని తను కింద పడకుండా తన చుట్టూ చెయ్యి వేసి పడుకోబెట్టుకుంటాడు. రోజులాగానే క్రాంతి కూడా నిద్రలో సూర్యని హక్ చేసుకొని పడుకుంటుంది. ఇక అమెరికాలో ఫ్లైట్ దిగి ఇంటికి చేరుకున్న ఆర్యాకి వాళ్ళ బాబాయ్ శ్రీపతి గారు ఎదురొస్తారు. ఆల్రెడీ కళ్యాణ్ ద్వారా విషయం తెలుసుకున్న శ్రీపతి గారు ఆర్యాని కోపంగా చూస్తూ, దయచేయండి ఆర్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు మాటల్లో కోపాన్ని చూపిస్తూ. ఏంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు అంటూ చిరాకు పడతాడు. నువ్వు సాక్షితో వచ్చి ఉంటే నా మాటలు ఆత్మీయంగా ఉండేవిరా. కానీ సాక్షిని వదిలేసి తనని ఏడిపించి వచ్చావు కదా, నా మాటలిప్పుడు తూటాలాగానే ఉంటాయి అని అంటాడు. కళ్యాణ్ మీకు బాగా ఎక్కించాడట్టుంది అంటూ ఆర్య లోపలికి చేరి రూంలోకి వెళ్ళిపోతాడు. ఏంటో వీడు భార్య విలువ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో అని అనుకుంటాడు శ్రీపతి గారు. ఆర్య రూములోకి వచ్చి చేతుల్లో ఉన్న లగేజ్ పక్కకు వేసి, అందరూ నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, చివరికి బాబాయ్తో సహా. అసలు వెనక ముందు ఆలోచన లేకుండా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి తప్పు చేస్తాను అనుకుంటే మందు మత్తులో తనతో శారీరక రిలేషన్ పెట్టుకొని ఇంకొక తప్పు చేశాను అని తిట్టుకొని టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి నడుంకి టవల్ కట్టుకొని ఇంకొక టవల్తో బాడీ తుడుచుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి అద్దం ముందుకు వెళ్ళి, సాక్షి, నా బట్టలు తీసిపెట్టావా అంటూ అలవాటు ప్రకారం సాక్షి ఉన్నట్టుగా కేక వేసి అడుగుతాడు. అడిగిన మరుక్షణమే అది ఇండియా కాదు అమెరికా అని అర్థమై సాక్షితో గొడవపడి రావటం గుర్తొచ్చి, ఛ, ఈ సాక్షి నాకు ఇలా ఎక్కిందేంటి? ఏం ఇంతకుముందు నా పనులు నేను చేసుకోలేదా అని అనుకొని బట్టలు తీసుకుని వేసుకున్నాడు. కాసేపటికి రెడీ అయి ఆకలిగా అనిపించి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే వాళ్ళ బాబాయ్ శ్రీపతి గారు భోజనం చేస్తుంటారు. దగ్గరికి వచ్చిన ఆర్యాని కోపంగా చూసి పట్టించుకోకుండా వారు భోజనం చేస్తుంటారు. ఆర్య కూడా వాళ్ళ బాబాయ్ అలా కోపంగా ఉండటం చూసి పట్టించుకోకుండా కూర్చొని ప్లేట్లో భోజనం వడ్డించుకున్నాడు. భోజనం కలుపుకొని నోట్లో పెట్టుకొని అది రుచిగా అనిపించకపోయేసరికి ఫేస్ ఒక్క రకంగా పెట్టుకొని, ఏంటి భోజనం అసలు టేస్ట్ లేదు అని అడుగుతాడు. శ్రీపతి గారు విని ఊరుకుంటాడు. అక్కడ ఉన్న మరికొన్ని డిషెస్ కూడా వేసుకొని, ఏవీ రుచిగా లేవేంటి బాబాయ్, వంట ఇలా మారిపోయిందేంటి అని మళ్ళీ అడుగుతాడు. వంట ఏమీ మారలేదు. ఇంతకుముందు వంట ఎలా ఉందో అలాగే ఉంది. నాకు ఎప్పట్లాగానే ఉంది. నీ నోటికి అలా ఉంటే నేనేమి చేయలేను అంటూ భోజనం చేస్తున్నాడు శ్రీపతి గారు. కానీ నాకెందుకు భోజనం అసలు నచ్చటం లేదు బాబాయ్ అని అడిగాడు. అలా నచ్చకపోవటానికి కారణం ఏంటో తెలియడం లేదా అని అడుగుతాడు శ్రీపతి గారు. కారణమా? నాకేమి తెలియడం లేదు అంటాడు. తెలియకపోతే చెప్తాను విను. అక్కడ ఇన్ని రోజులు సాక్షి చేతి వంట రుచికి అలవాటు పడి ఇప్పుడు ఈ భోజనం తినలేకపోతున్నావు అంటాడు. అది నిజమని ఆర్యకి కూడా అప్పుడు అర్థమై మౌనంగా ఉంటాడు. పాపం సాక్షి, నువ్వు ఏవేవి వంటలు ఇష్టంగా తింటావని నాకు ఫోన్ చేసి అడిగి నీకు రోజు ఇష్టంగా వంట చేసి పెట్టేది అని చెప్తుండగా, బాబాయ్, ఆ అమ్మాయి టాపిక్ మన దగ్గర తీసుకురాకు. నేనేదో పొరపాటు పడ్డానులే. భోజనం చాలా రుచిగా ఉంది అంటూ రుచిగా లేని భోజనం తినడం మొదలుపెట్టాడు. శ్రీపతి గారు ఆర్యాని కోపంగా చూస్తూనే భోజనం ముగించి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోగానే ఆర్య ఆ భోజనాన్ని విసుగ్గా చూస్తూ, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. సాక్షి వంటలు
బాగా చేసేది. నిజంగానే ఎన్నాళ్ళు తన వంట తిని ఈ వంట తినాలంటే మింగుడు పట్టం లేదు అని అనుకొని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కొట్టుకుంటూ తిట్టుకుంటూ భోజనం చేయటం గుర్తు తెచ్చుకొని మరి కాసేపటికి బలవంతంగా తన ఆలోచన నుంచి బయటికి వస్తూ ఉఫ్, తనని అసలు గుర్తు తెచ్చుకోకూడదు అని అనుకొని రుచిగా లేని భోజనాన్ని చూసి విసుక్కుంటూనే కష్టంగా భోజనం చేస్తుంటాడు. అప్పుడే ఆర్యాకి అర్జున్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అర్జున్కి చెప్పకుండానే వచ్చాను అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఏంట్రా ముదిరిపోయిన బెండకాయ, నీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయంట. సాక్షిని ఇష్టం వచ్చినట్టు మాటలని ఇండియా నుంచి పారిపోయి అమెరికాలో పడ్డావంట అని అడుగుతాడు అర్జున్. ఇండియా నుంచి పారిపోవాల్సిన అవసరం నాకేంటి అంటూ రోషంగా అడుగుతాడు. అవసరం ఏంటా? నువ్వు ఇక్కడే ఉండి ఉంటే నేను వంగబెట్టి 2 గుద్దులు గుద్దేవాణ్ణి. నాకు ఈ విషయం తెలిసేసరికి నువ్వు అమెరికా వెళ్ళి బతికిపోయావు అంటాడు అర్జున్. ఇలాంటి విషయాల్లో నిజంగానే నువ్వు ఆ కళ్యాణ్ కంటే డేంజర్వి అర్జున్. నీకు చెప్పకుండా రావడం మంచిదే అయింది అంటాడు ఆర్య. ఇండియా రాకుండా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? ఎప్పుడో ఒకప్పుడు సాక్షి అంటూ రావాల్సిన వాడివే. అప్పుడు దొరకకుండా ఉండవు కదా నా చేతికి అంటాడు అర్జున్. మళ్ళీ నేను ఇండియా వచ్చేదే లేదు. వస్తే ఆ సాక్షి నన్ను జిడ్డులా పట్టుకుంటుంది. అందుకే ఇక నేను ఎప్పుడూ ఇండియా రాను అంటాడు ఆర్య. నీ మొహం కాదు, అసలు నీ పేరు కూడా తన ముందు తీసుకురావద్దని గాయపడిన మనసుతో సాక్షి మాట్లాడుతుంది. నువ్వు ఒకవేళ ఇండియా వచ్చినా సాక్షి నీ మొహం కూడా చూడదు. కానీ నేను నిన్ను 4 తగిలించడానికైనా నీ రాక కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. గుడ్ బై అని చెప్పి అర్జున్ కోపంగా ఫోన్ పెట్టేశాడు. అబ్బా, అర్జున్ ఏంటి నా మీద అంతగా కారాలు మిరియాలు నూరుతున్నాడు అని అనుకొని అర్జున్ మాటల గురించి ఆలోచిస్తూ నా పేరు కూడా తన దగ్గర తీసుకురావద్దని సాక్షి అంటుంది అంటే నిజంగా నేను తన్ని అంతలా బాధ పెట్టానా అని అనుకొని అయినా నేనేంటి తన గురించి అలా ఆలోచిస్తున్నాను. నన్ను మత్తులో ఉంచి నా శీలాన్ని దోచుకుంది ఆ ఆర్ది అని కోపంగా తిట్టుకొని ఇక రుచిగా లేని భోజనం చేయలేక చిరాకు పడుతూ వదిలేశాడు. ఇక్కడ కళ్యాణ్కి ఎదురుగా కూర్చున్న అర్జున్ ఫోన్ ప్యాకెట్లో పెట్టుకుంటూ అసలు ఎందుకు వచ్చాడో, ఎందుకు సాక్షి మెడలో తాళి కట్టాడో, ఎందుకు తన్ని వదిలేసి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. మెంటల్ గాలందరూ ఎక్కువైపోయి తలతిక్క పనులని చేస్తున్నారు అంటూ కళ్యాణ్ కూడా ఉద్దేశించి తిడుతుంటాడు. ఏంటి మామా మెంటల్ అంటున్నావు? నీకు మెంటల్ ఎక్కాయా అంటూ చెర్రి అల్లుడు అక్కడికి వస్తాడు. అవునరా అల్లుడా, మెంటల్ ఎక్కాయి. ఈ జనరేషన్లోని ఇన్ని మెంటల్ ఎక్కిస్తున్నారంటే ఇక రేపు నీ జనరేషన్ వచ్చాక ఏంటో పరిస్థితి అంటాడు అర్జున్. అప్పటికి నా మెంటల్ భరించడం నీకు అలవాటు అవుతుందిలే మామా, నువ్వు వర్రీ అవ్వకు అంటాడు చెర్రి. కొడుకు మాటలకు కళ్యాణ్ కాస్త నవ్వుతుంటే మామ మాత్రం చిరుబురులాడుతూ మేము మీ మెంటల్కి అలవాటు కావాలి కానీ మీరు మాత్రం మెంటల్ తగ్గించుకోరన్నమాట అంటాడు. నో, నెవర్. అలా తగ్గించుకుంటే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? నేను మీ అమ్మాయిని ఎలా ఏడిపించాలి అంటూ షర్ట్ కాలర్ ఎగరేస్తాడు బుడ్డ హీరో. రే కుర్రకుంక, నిన్ను అంటూ అర్జున్ కోపంగా అల్లుడి మీదకి వస్తుంటే వెంటనే కళ్యాణ్ కొడుకుని ఎత్తుకొని పోరా, మా మెంటల్ భరించడానికి ఒక అదృష్టం ఉండాలి అంటూ కొడుక్కి సపోర్ట్ చేస్తాడు సీనియర్ మెంటలోడు. సరిపోయింది ఇద్దరికి అనుకుంటాడు అర్జున్. మరుసటి రోజు మోహన్ ఆఫీసులో మోహన్ కళ్యాణి కూర్చొని బిజినెస్ విషయాల గురించి డిస్కషన్ చేస్తుంటారు. ఆర్యాతో గొడవ తర్వాత సాక్షి మొదటిసారి ఆఫీసులోకి అడుగుపెట్టి ఆ క్యాబిన్లోకి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.